ఏపీ శాసన మండలిలో మాటల యుద్ధం నడిచింది. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వర్సెస్ మాజీ మంత్రి మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. గత ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను నాశనం చేసిందని విమర్శించారు మంత్రి అచ్చెన్నాయుడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చామని తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు. అంతేకాదు గాలి వచ్చినా గాలి రాకపోయినా తాను ప్రజా జీవితంలోనే ఉన్నానని అన్నారు. దీంతో ఒక్కసారిగా మండలిలో వాతావరణం హాట్గా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చ పెట్టాలని బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు జగనన్న కాలనీపై మాట్లాడారు. వైసీపీ హయాంలో ఇళ్లకు ఎంత ఖర్చు చేశారో సమాధానం చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. గొప్పగా చెప్పుకుంటారు అధ్యక్ష, అదే 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 ఏ రకంగా అధ్యక్ష ఈ రోజు ఇక్కడ ఉన్నా, ఈ రోజు ఇక్కడ హౌస్ ఇది పర్మనెంట్ కాదు కదా అధ్యక్ష, మీ ఉద్దేశంలోను ఇది టెంపరీ కదా అధ్యక్ష. ఈ టెంపరీ దానికి ఎంత ఖర్చు పెట్టాము అధ్యక్ష? స్క్వేర్ ఫుట్ కి ఆ రోజు 10,500 ఖర్చు పెట్టాము అధ్యక్ష. 10,500 ఆ రోజు ఖర్చు అయింది. మీ లెక్కలో చూసుకోండి, మీ దగ్గర రికార్డు. నేను ఏం చెప్తాం, మా అబద్ధం కాదు. మేము అనేమంటామంటే ఇప్పుడు కూడా అంటే ఎలాగ తప్పు చెప్పాలనేది వాళ్ళు ఆలోచన చేసి తప్పులు చెప్పడం వాళ్ళు అలవాటు. ఎప్పుడు కూడా అధ్యక్ష ఇది తాత్కాలికమైనటువంటి శాసనసభ కానీ శాసన మండలి కానీ సెక్రటేరియట్ని కానీ ఎప్పుడు మేము అనలేదు అధ్యక్ష. మీరు ఎప్పుడు కూడా మీరు ఏ రికార్డు మీరు తీసుకున్నా సరే మేము ఏం చెప్పాం అధ్యక్ష ఏం చెప్పామంటే ఇది ట్రాన్సిస్టు అంటే మనం పెర్మనెంట్ గా కట్టేలోపు ఇది వాడుకుంటామని చెప్పాము తప్ప ఇది తాత్కాలికమైన పదం ఎక్కడ కూడా రాలేదు అధ్యక్ష. నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2 అంత పెద్ద మనిషి శ్మశానం అని ఎందుకు అన్నారంటే మరి ఆయన విజ్ఞతకు వదలొచ్చు. కానీ ఆ రోజుకి ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు ఇదే శాసనసభలో సమావేశాలు నిర్వహించారు. అసెంబ్లీ విషయానికి వస్తే మంత్రి నారా లోకేష్ డిఎస్సిపై మరోసారి కీలక ప్రకటన చేశారు. మెగా డిఎస్సి ద్వారా త్వరలో 16,347 పోస్టుల భర్తీ చేస్తామని అసెంబ్లీలో వెల్లడించారు. రాష్ట్రంలోని స్కూళ్లలో ప్రహారీ నిర్మాణం డిఎస్సిపై అసెంబ్లీలో మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని స్కూళ్లలో ప్రహారీల నిర్మాణానికి 3,000 కోట్లు అవసరమని తెలిపారు. ఇక డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ను ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు. అన్ని కాలేజీలు స్కూళ్లలో ఈగల్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు మంత్రి నారా లోకేష్. క్యాంపెయిన్ మన ప్రభుత్వం చేపడతాం జరిగింది అధ్యక్ష. ఈగల్ అనే పోలీసుల అధికారులతో ఒక సంస్థ ఏర్పాటు చేసి ప్రతి పాఠశాలలో కంపల్సరీగా ఈగల్ క్లబ్స్ అనేది ఏర్పాటు చేస్తాంతో పాటు విద్యార్థుల చైతన్యం తీసుకొస్తాం. డ్రగ్స్కి ఎందుకు దూరం ఉండాలి, ఒక డ్రగ్స్ వల్ల వాళ్ళే కాదు ఒక తరం ఎట్లా నాశనం అవుతుంది అనేది చెప్పేదానికి కార్యక్రమాలు చేపడతాం అధ్యక్ష. ఇది అన్ని పాఠశాలలకి కాలేజీలు కూడా మన ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసాం అధ్యక్ష. ఇప్పుడు 10వ తరగతి అదేవిధంగా మనకి ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ అది యాక్టివేట్ చేస్తామని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన రెండింటిపైన ఏర్పాటు చేసి ఈరోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని ఏపీ హోంమంత్రి అనిత ప్రకటించారు. ఏపీ అసెంబ్లీలో గంజాయి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గంజాయి సాగును 11,000 ఎకరాల నుంచి 100 ఎకరాలకు తగ్గించామని తెలిపారు. ఈగల్ టీమ్స్ ద్వారా గంజాయిపై చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. క్వశ్చన్ ప్రకారం అధ్యక్ష గంజాయి సాగు గత సంవత్సరాల్లో సుమారుగా 11,000 ఎకరాల నుంచి ప్రస్తుతం సాగు దగ్గర మనం చూసుకుంటే 100 ఎకరాల కన్నా తక్కువగా ఈరోజు గంజాయి సాగును ఉండడం చెప్పడం అనేది నిజంగా మనం గర్వపడే విషయం అధ్యక్ష. ఎందుకంటే సుమారుగా 11,000 ఎకరాల నుంచి ఈరోజు 100 ఎకరాల కన్నా తక్కువగా గంజాయి సాగు ఉండే పరిస్థితి ఉంది. దాన్ని కూడా నిర్వీర్యం చేయడానికి ఇప్పుడు ఈగల్ టీం ఏదైతే ఉందో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు ఏర్పాటు చేసిన ఈగల్ టీం కూడా దాని మీద కృషి చేస్తుంది అధ్యక్ష. మాదక ద్రవ్యాల మీద కఠినమైన నిబంధనలు అమలు చేయడం వల్ల అధ్యక్ష అరెస్టుల సంఖ్య కూడా చాలా పెరిగింది అధ్యక్ష. లాస్ట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష 1/10/2023 నుంచి 31/5/2024 వరకు 1995 అరెస్ట్ అయితే అధ్యక్ష నిందితులు అరెస్ట్ అయితే 1/6/2024 నుంచి 31/1/2025 వరకు 2,513 మందిని అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. సభ్యులు అడిగిన క్వశ్చన్ ప్రకారం అధ్యక్ష గంజాయి సాగు